మహర్షి శ్రీ అరవిందుల మహాకావ్య సావిత్రి 27/11/24 మొదటి భాగం. 27/11/24 మొదటి భాగం. దీని అనువాదం ఇంగ్లీష్లో రాశారు ఆయన. దీని అనువాదం ఆదూరి ఉదయ భాస్కర్. ఈ పుస్తకం అంత ఎలా ముచ్చటగా ఉందో, కృష్ణుడు పైన, అరవిందుడు మాత. ముందు మాట. ఆనంద ఘన డాక్టర్ అరిపిరాల విశ్వం గారు నా ప్రథమ గురువు. వారితో అనుబంధం వారి జీవితంలో చివరి 11 సంవత్సరాల కాలం, 2000 నుంచి 2011 వరకు. భగవద్గీత, లలితా సహస్రనామావళి, 108 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకి శ్రీ విద్యా పరంగా వ్యాఖ్యానాన్ని తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతంలో చెప్పారు. క్రియాయోగ పరంగా కూడా వ్యాఖ్యానం చేశారు. నేను 2000 సంవత్సరంలో ఆనంద ఘన గారి దగ్గర గురు పూర్ణిమ చంద్రగ్రహణం రోజున క్రియాయోగం దీక్ష తీసుకున్నాను. ఆ తర్వాతి వారి అనుమతితో యోగి మోహన్ నెహ్రూ పరాశక్తి క్రియాయోగా గారితో 4 సంవత్సరాల అనుబంధం ఏర్పడి, వారి తదనంతరం 2015లో శ్రీ మారెళ్ళ రామకృష్ణ మాస్టారు ప్రథమ ఆరాధనా ఉత్సవాలు, వారి దివ్య సమాధి వంటి సమాధి మౌంట్ శంబళాలో వారి సూక్ష్మదేహ ప్రేరణతో మొట్టమొదటిసారి సమాధి దర్శనాన్ని 108 సార్లు ప్రదక్షిణాన్ని చేసుకున్నాం. అప్పటి నుండి వారి ప్రేరణ సూచనలతో వారి అన్ని ఆశ్రమాలను దర్శించి వారు అందించిన సాహిత్యాన్ని ఈ 7 సంవత్సరాలుగా గ్రంథస్థం చేశారు. వీరితో పాటుగా వీరందరికీ మాతృస్వరూపురాలు విశ్వజనని జిల్లెళ్లమూడి అమ్మ మరియు మన్నవ శ్రీరాజరాజేశ్వరి బేగంపేట హైదరాబాద్ వీరు నాకు వరసకి పెద్దమ్మలవుతారు. మా మేనమాము గారు స్వయాన శ్రీ 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 విమలానంద భారతీ స్వామి కుర్తాళ మా గురు పరంపర ఆశీస్సులతో అప్పటి వరకు నా 25 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో వీరే నాచే 24 పుస్తకాలు రాయించారు. నా అంతఃకరణలో ప్రేరణ కలిగించారు. గురు పరంపర ఆదేశానుసారంగా పాండిచ్చేరి అరవిందుల ఆశ్రమంలో మాతా అరవిందుల యొక్క దివ్య సమాధిని నేను హోళీ పౌర్ణమి నాడు 18/8/2022 శుక్రవారం నాడు మొదటిసారి దర్శనం చేసుకుని, ఆ తర్వాత అరవిందుల వారి సాహిత్యాన్ని ప్రముఖ రచయితలు వ్రాసిన మానాప్రగడ శ్రీరాములు, శ్రీ నిరోద్బర్న్ గారు, శ్రీ శార్వరి గారు, డాక్టర్ కెవి రావు, కొంగర భాస్కర్ రావు రాసిన గ్రంథాలను అప్పటి వరకు అధ్యయనం చేసి, ఈ పుస్తకం రాయటానికి పైన పేర్కొన్న గ్రంథాల నుండి ముఖ్యమైన అంశాలు తీసుకోవటం జరిగింది. అందుకు ఈ రచయితకు, ఆ రచయితలకు నా హృదయపూర్వక కృతజ్ఞత. ఈ పుస్తకం రాస్తున్నంత కాలం ఆ కాలంలో వాతావరణం
రుగ్మతలు అనుకూలించకపోయిన ఆ పరమ గురు చేతనత్వం నాకు మంచి సహకరించి ఈ పరమ గురు చేతనత్వం నాకు యోగానుభవాన్ని సూక్ష్మ దేహాభిప్రాయాన్ని ఆనందాన్ని కలిగించి నేను పొందిన అనుభవాన్ని యథాతథంగా రాశా కథన మూల గ్రంథంలో తీసుకోవటం జరిగింది. ఈ పుస్తకంలో అరవిందల డివైన్ లైఫ్ గురించి, సింథసిక్ యోగా గురించి, సావిత్రి గురించి ముఖ్యమైన వివరాలతో క్లుప్తంగా అందరికీ అర్థమై ఆచరణయోగ్యంగా ఉండేలా వ్రాసే ప్రయత్నం చేశారు. ప్రస్తుత మానవాళికి కలిగే సకల సమస్యలకు సమాధానం అందులో ఉంటుంది. నిత్య పారాయణగా సావిత్రి పుస్తకాలని ఒకటి తర్వాత ఒకటి అధ్యయనం చెయ్యండి. ఎంతోమంది మేధావులకు అర్థం కాని సావిత్రి నవల శ్రీ మాతా అరవిందుల చేతనత్వంతో మనకున్న అనుబంధం వల్ల చాలా సులభగ్రాహ్యంగా అర్థమవుతుంది. సావిత్రిలో అడుగడుగున అరవిందుడు ఈనాటి మానవుడు దివ్య మానవుడుగా అంటే పూర్ణ మానవుడుగా మారి తేరతాడు అని అదే పరమేశ్వరుడి యొక్క సంకల్పం అని గుర్తు చేస్తున్నారు. గురు పరంపరలకు నా పాదాభివందనాలు. ఇట్లు ఆదూరి ఉదయ భాస్కర్. పన్నెండు పుస్తకాలు అన్నీ కలిపి ఒకటే పుస్తకంగా తీసుకొచ్చి దీన్ని సావిత్రి గురించి అంటే సావిత్రి కావ్యం, నేను మహాకావ్యం అన్నా ఎపిక్ అన్నా, దాని గురించి నవల అన్నారు. ఎట్లాగే సావిత్రి కావ్యమే లెక్క. శ్రీ మాతగారి ప్రసంగమే. నువ్వు సావిత్రి గ్రంథాన్ని చదువుతావా? చదువుతాను తల్లి, చదువుతా. మొత్తం కావ్యమంతా చదివావా? చదివారు తల్లి, 2 సార్లు చదివా. చదివిందంతా నీకు అర్థమైందా? లేదు, కొంచెమే అర్థమైంది. నాకు కవిత్వం అంటే ఇష్టం, అందుకని అది చదువుతా. అర్థం కాకపోతే పర్వాలా, సావిత్రి గ్రంథం సదా చదువుతూ ఉండు. ఒక మెరుపు, ఒక నవ్య అనుభూతి కలుగుతాయి. నీకు అర్థం కానిది, అక్కడ లేనిది హఠాత్తుగా స్పష్టమై ప్రత్యక్షమవుతాయి. కానీ నువ్వు ఈ గ్రంథాన్ని ఇతర పుస్తకాలలాగా, వార్తాపత్రికలలాగా చదవకూడదు. నీ మస్తిష్కం ఇతర ఆలోచనలేవీ లేక నిర్మలమై ఖాళీగా ఏ విధమైన వ్రాతలు లేని బట్టి వ్రాత బల్లలాగా అంటే బోర్డులాగా ఉండ. నువ్వు ఏకాగ్రతతో స్థిరచిత్తుడవై ప్రశాంత వదనంతో ఉన్ముఖుడవై నిశ్చలంగా ఉండ. అప్పుడు అందులోని పదాలు, లయలు, కంపనలు నేరుగా నీ మస్తిష్కంలోకి పోయి నీ మెదడుపై తమ ముద్ర వేస్తాయి. నీ ప్రయత్నంలో నిమిత్తం లేకుండా తన భావాన్ని నీకు విపులీకరిస్తాయి. ఈ సావిత్రి గ్రంథం ఎవరైనా ధ్యానపరమైన అధ్యయనం చెయ్యగలిగితే వాళ్ళకి అవసరమైన సహాయాన్నంతా పొందగలుగుతారు. ఈ మార్గాన్ని, అరవిందుల పూర్ణయోగ మార్గాన్ని అనుసరించదలిచే వాళ్ళకి అది ఒక స్థిరమైన సహాయాన్ని అందిస్తుంది. అలాంటి వాళ్ళు ఈ ప్రభువే అంటే శ్రీ అరవిందులే చెయ్యి పట్టుకొని చేరాల్సిన పరమ పదానికి నడిపించుకొని పోతారు. అప్పుడు ఎంత గొప్ప వ్యక్తి గత సమస్యలైన దీనిలో సమాధానం దొరుకు. ప్రతి క్లిష్ట పరిస్థితికి పరిష్కారం లభిస్తుంది. నిజానికి యోగాభ్యాసానికి అవసరమైన సర్వ విషయాలు దీనిలో ఉన్నాయి. ఈ విజ్ఞాన గ్రంథంలో అరవిందులు విశ్వాన్నంతా
అమర్చి మనకు ఇచ్చారు. కవిత్వం అంటే కవితావేశ ఉన్నత పీఠల నుండి ప్రేరేపింపబడి ఉంటుంది. ఆయన నిర్విరామమైన కృషి చేసి గొప్పగా శ్రమపడ్డారు. ఏమి వైభవోపేతమైన గ్రంథరాజం సృష్టించారు. అవును, అది ఒక వాస్తవికమైన సృష్టి. దానితో సమానంగా పోల్చదగిన మరొక గ్రంథం అనేది లేదు. సావిత్రి గ్రంథం ఒక భగవత్ ఆవిష్కరణ, ఒక దివ్య ధ్యానం, అనంత శాశ్వతమైన పరాత్మరతత్వాన్వేషణం అని భావించవచ్చు. అమృతతత్వానికి చేసే ఆకాంక్ష దృష్టితో దాన్ని పఠించినట్లయితే ఆ పఠనమే అమృతత్వాన్ని అందించే మార్గదర్శి అవుతుంది. సావిత్రి గ్రంథ పఠనమే యోగాభ్యాసం, ఆధ్యాత్మిక ఏకాగ్రత, గురు సాక్షాత్కారానికి అవసరమైనవన్నీ అందులో లభ్యం కాగలవు. కనుక యోగంలో గల మెట్లన్నీ అంటే దశలన్నీ ఆయన అందులో సూచింపబడి ఇతర యోగాలలోని రహస్యాలు కూడా అందులో వివరించబడి ఈ గ్రంథంలోని ప్రతి పంక్తిలో వివరింపబడిన విషయాన్ని అతి శ్రద్ధతో అనుసరిస్తే తప్పక అతడు చివరకు అతిమానస యోగంలోని రూపాంతరీకరణ సిద్ధిని పొందగలుగుతాయి. అది నిజానికి ఒక అమోఘమైన మార్గదర్శి. అది నిన్ను మధ్యలో వదిలేయదు. అందులోని మార్గాన్ని అనుసరించిన వాళ్ళకు అది సర్వదా సహకరిస్తూ ఉంటుంది. సావిత్రి ప్రతి పద్యం ఆవిష్కరింపబడిన ఒక మంత్రమే. అది మానవుడు సాధించిన సర్వజ్ఞానాన్ని అతిక్రమించి ఉంది. నేను తిరిగి చెబుతున్నా, దానిలోని పదజాలాన్ని ప్రస్ఫుటనలను లయబద్ధమైన స్వరధ్వనితో నిండి ఉంటుంది. ఒక్క మూల స్థానమైన ఓంకార వద్ద నిన్ను తీసుకుపోతాయి. రహస్య రహస్య విద్యాతత్వం, గూఢ విద్య, తర్కశాస్త్రం, పరిణామ సిద్ధాంతం, మానవజాతి చరిత్ర, దేవతల చరిత్ర, సృష్టి క్రమంగా సృష్టి క్రమంలో ప్రకృతి యొక్క శక్తి రూపం ఒకటేమిటి, అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ విశ్వం ఎలా సృష్టింపబడింది, ఎందుకు సృష్టింపబడింది, ఏ ఉద్దేశంతో సృష్టింపబడింది, దీని పరమార్థం ఏమిటి, విధి విధానం ఎలాంటిది, ఈ విషయాలన్నీ దానిలో ఉన్నాయి. నీకు స్ఫురించే ప్రశ్నలన్నిటికీ అందులో సమాధానం దొరుకు. ఈ రహస్యం పదాల పంక్తుల వెనక నేర్పుగా నిక్షిప్తం చెయ్యబడి సావిత్రి గ్రంథ పఠనమే ఒక వాస్తవమైన అనుభూతి. అంతేకాదు, మానవుడి కోసం భవిష్యత్తులో ఎదురు చూస్తున్న వాటిని కూడా ఆయన ఆవిష్కరించి అనుభూతి తెలుసుకోవటానికి నీకు తగినంత జ్ఞానం కూడా ఉండాలి. పూర్ణ యోగంలో సమగ్రమైన ప్రగతిని సాధించటానికి అవసరమైన అన్ని దశలను, ప్రతి మెట్టును ఆయన నిరూపించి వర్ణించారు. ఇదంతా ఆయన స్వయంగా అనుభవించిందే. అంతకంటే ఎక్కువ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, అదంతా నేను స్వయంగా అనుభవించింది కూడా. నేను గత రాత్రి ఏమి అనుభవించాను అవి ఆయన మొదటి ఉదయం నాకు చదివి వినిపించేవా. కానీ మానవుడు దీన్ని అర్థం చేసుకొని గ్రహించటానికి ఇంకా సిద్ధం కాల. అది అతి ఉన్నతం, అతి విశాలమైంది, అతనికి అందుబాటులో లేదు.
సావిత్రి గ్రంథం మానసిక బుద్ధితో అర్థం చేసుకోవటం అసాధ్యం కనుక మానవుడు దాన్ని తెలుసుకోవటం కానీ గ్రహించటం కానీ సులభ సాధ్యం కాదు. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకొని జీర్ణించుకోవటానికి ఆధ్యాత్మిక అనుభూతులు అవసరం. యోగ సాధనలో ముందుకు సాగి గొప్ప ప్రగతి సాధించిన వాడి దాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఆ కవిత్వ శైలి అతడి అతి సూక్ష్మం, అతి సున్నితం. అది మనస్సుతో కానీ మనస్సు ద్వారా కానీ మనం రచింపబడల. అది ఒకానొక ధ్యాన సమాధిలో రచింపబడింది, ఆవిష్కరింపబడి. బిడ్డ, సావిత్రి గ్రంథం ప్రతిరోజు పఠించాలి, సక్రమ పద్ధతిలో చదవాలి, తిన్నదైన మానసిక ప్రవృత్తితో చదవాలి. అది తెరచి చదవటానికి ముందు మనస్సును అతి నిర్మలంగా చేసి ఉంచుకోవాలి. ఈ విధమైన ఆలోచన లేకుండా చేసి ధ్యానంతో ఏకాగ్రత చేయాలి. నేను చెబుతున్నాను విను. నువ్వు వాస్తవమైన ఆకాంక్షతో ఏకాగ్రతతో ఉండగలిగితే అందులోని జ్యోతిని, నీ అంతరాత్మ జ్యోతిని, పరిశుద్ధ పవిత్ర జ్యోతిని అతి స్వల్పకాలంలో వెలిగించుకోగలవు. బహుశా కొద్ది రోజుల్లోనే చెయ్యగ. సాధారణంగా నువ్వు చెయ్యని పనులన్నీ సావిత్రి సహాయంతో చెయ్యగల. ప్రయత్నించు. దాని పరిశిష్టత, నవ్యత నీకే తెలుస్తుంది. యోగాభ్యాసం చేయటం అవసరమని తలచి నిజాయితీలో కోరుకునే వాళ్ళు సావిత్రి సహాయంతో ఉన్నతమైన యోగ శిఖరాలను అధిహరించగలరు. వాళ్ళు సావిత్రి మహాకావ్యంలోని రహస్యాన్ని గ్రహించగలరు. గురువు అవసరం లేకుండానే తెలుసుకుంటారు. సాధకుడు దాన్ని ఎప్పుడైనా అభ్యసింప తగుతుంది. అదే అతనికి మార్గదర్శి. అతని కష్టాలు దాపురించినప్పుడు కానీ, ప్రగతి సాధించటంలో ఎదుళ్ళు ఏర్పడినప్పుడు కానీ, అవరోధాలను అధిగమించాల్సి వచ్చినప్పుడు కానీ, అవి సాధారణంగా ప్రతి క్షణం ప్రతి వాళ్ళకి ఎదురయ్యే క్లిష్ట పరిస్థితి. అతడు ప్రశాంత చిత్తంతో నిశ్చలంగా ఉంటే అవసరమైన సూచనలు, అవసరమైన సుస్థిరమైన ఉపాయాలు అందగల. ఆత్మార్పణ చేసుకోగలిగితే జీవిత పరమార్థాన్ని, సమాగమ యొక్క పరమ లక్ష్యాన్ని చేరగ. నిజంగా సావిత్రి గొప్ప పటిష్ట సజీవ గ్రంథం. అది చైతన్య శక్తి గుంభితంగా ఉంది. అది మానవపరమైన మతాలకు, తత్వశాస్త్రాలకు అతీతమైన పరమోన్నత జ్ఞానంతో నిండివది. అదే ఆధ్యాత్మిక పదం. యోగం, తపస్సు, సాధన, సత్యం అది ఏకరూపంగా విరాజిల్లుతోంది. సావిత్రిలో అమోఘమైన శక్తి ఉంది. రహస్యాన్ని కనుక్కోవటానికి ప్రయత్నించి భవిష్యత్తును ఉద్ధరించి శ్రీ అరవిందులు ఇచ్చిన సందేశం దానిలో ఆవిష్కరింపబడి నువ్వు ఆచరించాల్సింది నీ ముందున్న పని ఇదే. అది కష్ట సాధ్యమైనప్పటికీ ఆచరణ యోగ్యమైంది. నీకు నువ్వు నిస్పృహ చెంది దిగాలుగా ఉన్నప్పుడు, దుఃఖ సాగరంలో మునిగి ఉన్నప్పుడు, నువ్వు చేసే పనులు నిష్ఫలాలైనప్పుడు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలకు వ్యతిరేకమైనవి సంప్రాప్తం కావు. అప్పుడు నీ పరిస్థితికి సంయమనాన్ని కోల్పోయి ఉద్రేకానికి వెంటనే సావిత్రి గ్రంథాన్ని ఉద్రేకానికి లోనవుతావు. అప్పుడు జీవితం అసహ్యమైన విషాద భరితం కావచ్చు. అప్పుడు వెంటనే సావిత్రి గ్రంథాన్ని చదువు. నీ విచారమంతా మబ్బు వీడిపోయినట్లుగా తొలగిపోతుంది. దుర్భరమైన దుఃఖాన్ని అధిగమించగలిగితే బలం చేకూరు. నిన్ను బాధిస్తున్న విషాదం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. సమస్తాన్ని జయించగల ఎదురు తిరిగిన చైతన్యం
శక్తి సామర్థ్యాలతో అసాధ్యమనేది లేదనే నిశ్చయ భావాన్ని కల్పించు. ఒకానొక సుఖానుభూతి నీలోని సమస్తాన్ని పరిశుద్ధం చేసుకున్న చాలు. అది నీ అంతరాత్మలో సంస్పర్శ కలిగిస్తుంది. ఈ సావిత్రి గ్రంథం యొక్క మహోజ్వల శక్తి లేక కొన్ని పంక్తులు చదివిన తరువాత ప్రగాఢమైన ఏకాగ్రత పొందితే నిన్ను బాధిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు సావిత్రి పుస్తకాన్ని ఆలోచించకుండా యథాలాపంగా తెరిస్తే నీకు అక్కడ నీ మనస్సుకు సమాధానం దొరుకుతుంది. ఆ పని సంపూర్ణమైన విశ్వాసంతో నిష్కల్మషమైన హృదయంతో తిన్ననైన బుద్ధితో చేస్తే ఫలితం తప్పకుండా లభిస్తుందని మాత అన్నారు. ఇతిహాసం. సావిత్రి పౌరాణిక గాథ అందరికీ తెలిసిందే. మన ప్రాచీన పురాణ గ్రంథాలు ఈ సావిత్రి ఉపాఖ్యానం కనిపిస్తుంది. మద్ర దేశాధీశుడు అశ్వపతి మహారాజ్ ఒక రాజర్షి. ఆయనకి సంతానం కలగల. సంతానం కోసం ఆయన అరణ్యాలకు వెళ్ళి 18 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు. ఆయన తనకున్న తపస్సుకు మెచ్చిన గాయత్రి మాత అశ్వవతికి ప్రత్యక్షమై తాను స్వయంగా ఆయన కుమార్తెగా జన్మిస్తానని వరమిచ్చి కొంతకాలానికి ఆ రాజు దంపతులకు కుమార్తె కలిగింది. కనుక ఆ బిడ్డకు అశ్వపతి మహారాజు సావిత్రి అని నామకరణం చేశారు. సంధ్యావందనాలలో ఉదయం గాయత్రిని, మధ్యాహ్నం సావిత్రిని, సాయం సంధ్యలలో సరస్వతిని ఉపాసించే ఆచారం ఉంది. సావిత్రి సరస్వతులు కూడా గాయత్రి మాత రూప. కనుక సావిత్రి వంటి గాయత్రి అని ఆమె దివ్యమాత. సర్వదేవతలకు సర్వ సృష్టికి ఆమె జనని అని. కనుక వరప్రసాది అయిన సావిత్రి దివ్య తేజస్సుతో ఒకానొక సౌందర్యంతో పొందిన ప్రవర్ధమానమై యవ్వనంలో ప్రవేశించి అప్పుడు అశ్వపతి మహారాజు మరొక సమస్య వచ్చింది. అది సావిత్రికి తగిన వరుణ్ణి వెతకడు. ఆమె చూసిన ఆనాటి రాకుమారుడు సావిత్రిలోని తేజస్సును చూసి దిగ్భ్రాంతి చెందారు. ఆమె అతిలోక సౌందర్యాన్ని ఆరాధించే తప్పక ఆమెను చేపట్టేందుకు సాహసించలేదు. చివరికి అశ్వపతి దేశాటనం చేసి తనకు తగిన వరుణ్ణి ఎంచుకునే అవకాశం ఆమెకే ఇచ్చారు. ఇంకా సావిత్రి గుర్రం ఎక్కి అరణ్యాలు, ఆశ్రమాలు, పరిసరాలు అని రాజ్యాలు అన్నీ తర్వాత తిరుగుతూ అన్వేషణ సాగింది. చివరికి ఒక అరణ్యంలో రాజ్యాలు అన్నీ కోల్పోయి నిరాన్వేషణ సాగించి రాజ్యాలు అన్నీ తిరుగుతూ వరాన్వేషణ సాగించి చివరికి ఒక అరణ్యంలోని పర్ణశాలలో నివసిస్తున్న రాజ్యభ్రష్టుడైన ఒకప్పటి సాల్వదేశ రాజు అంధుడు అయిన యుమత్సేనుని ఏకైక పుత్రుడు సత్యవంతుణ్ణి తన వరుణ్ణిగా ఎందుకు సావిత్రి మగధ దేశానికి తిరిగి వచ్చి తండ్రి అశ్వపతి మహారాజు తన ఎన్నిక గురించి ప్రస్తావిస్తున్న సమయంలో నారద మహర్షి కూడా అక్కడే ఉంటాడు. సావిత్రి నిర్ణయాన్ని తెలపగానే సత్యవంతుడు ఆమెకు తగిన వరుడే అయిన అతడు అల్ప ఆయుష్కుడని, వివాహం జరిగిన 12 నెలలకు అతడు మరణిస్తాడని చెప్పారు. అక్కడే ఉన్న మహారాణి తన నిర్ణయాన్ని మార్చుకోమని, మరెవరినైనా వివాహం చేసుకోమని సావిత్రిని ఎన్నో విధాలు నచ్చచెప్పినా ఆమె వినిపించుకోదు. సావిత్రి సత్యవంతుల వివాహం జరిగింది. సంవత్సర కాలం ఎలా తేలిగ్గా గడిచిపోయింది.
సత్యవంతుడు మరణించాల్సిన సమయానికి ముందు సావిత్రి త్రిరాత్ర వ్రతం చేస్తుంది. అసాధారణమైన ఆత్మశక్తిని సంపాదించి సత్యవంతుని మరణ సమయంలో తన పాతివ్రత్య మహిమతో యమధర్మరాజును అనుసరించి అతనితో పాటు అతని లోకానికి బయలుదేరి దారిలో భయంకరమైన వైతరిని దాటి కఠోరమైన పరిస్థితులు అవలీలగా ఎదుర్కొని పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని తాను తిరిగి వెళ్ళి తన భర్తకు అంతిమ సంస్కారం చేసి అతనికి ఉత్తమ గతులు సంప్రాప్తమయ్యేందుకు తగిన ఏర్పాటు చేసుకోమని యమధర్మరాజు ఆమెతో చెప్తాడు, బెదిరిస్తాడు, బతిమాలుతాడు. మాలను వరాలు అనుగ్రహిస్తారు. కానీ సావిత్రి తన పతి ప్రాణాలు తప్ప మరేం అవసరం లేదు, అది పతి భిక్ష పెట్టమని పేరు ప్రాధేయపడుతుంది. చివరికి యముడికి తప్పించుకోలేని పరిస్థితులు కల్పించి అతని నుండి పతి ప్రాణాలు గ్రహించి కానీ వెనక్కి తిరగదు. ఇది మన పురాణాలలో సావిత్రి ఉపాఖ్యాన గాథ. పవిత్ర పాతివ్రత్య మహిమతో యముణ్ణి గెలిచి పతి ప్రాణాలు దక్కించుకున్న మహాపవిత్ర గాథ లేక పతివ్రత సావిత్రి పాత్రలు. కానీ అరవిందులకు ఈ గాథ వెనక మరింత సత్యం కనపడింది, గోచరి. ఆ కథలోని పాత్రల వెనక ఏవో గూఢార్థాలు కనపడి. సత్యవంతుడు అంటే సత్యాన్ని వహించేవాడు అని. సత్యం వహంతి సత్ సత్యవంత, దివ్యమైన ఆత్మను తనలో వహించి అంటే ధరించి ఈ మత్స్యలోపంలోకి దిగి వచ్చి ఆ విద్య మృత్యువుల పరిధిలో చిక్కినవాడు సత్యవన్. సావిత్రి అంటే సవిత్ర దేవుడి యొక్క పుత్రిక. మానవ శరీరం ధరించిన దివ్య అనుగ్రహం. ఆమె పరాత్పర శక్తి. లోక సంరక్షకురాలిగా అతనిలోనికి అవధి మీదకి అవతరించి అశ్వపతి, అశ్వాలకు ప్రభువు అంటే ప్రాణశక్తికి ప్రభు. ప్రాణశక్తులను జయించిన మానవుడే దివ్యానుగ్రహాన్ని కలిగించేవాడు. సత్యవంతుడి తండ్రి జుమసేనుడు. జుమత్ అంటే ప్రకాశం, సేన అంటే సమూహం. అంటే ప్రకాశవంతమైన దివ్య మనస్సు, ప్రకాశాభిమానమైన తన నివాసం నుండి వెడలకొట్టబడి అజ్ఞానాంధకారంలో ప్రపంచంలోకి వచ్చి అంధప్రాయమైనవాడు. అవి కేవలం దివ్యశక్తులు మాత్రమే కాదు, అవసరమైతే మూర్తివంతాలు వ్యక్తులుగా కూడా కాగలవు. అంటే నిరాకారంగా మాత్రమే ఉండిపోగా అవసరమైతే సాకార రూపం ధరించగలవు. కనుక మానవుడు వారితో సంపర్కం పెట్టుకునేందుకు అనువుగా మారి తమ స్పర్శ మాత్రం చేత వారికి దివ్య చేతన ప్రసాదించి అమృతత్వాన్ని అందించగలరు అనేది అరవిందుల యోగ దృష్టికి పొడగట్టిన సత్యం. మనస్సుతో కాదు, హృదయంతో. కనుక అందుకే తన సాంకేతిక కేవలం సావిత్రి అని మాత్రమే కాక సావిత్రి ఏ లిజెండ్ అండ్ సింబల్. సావిత్రి
ఒక గాథ, ఒక ప్రతీక అని పేర్కొన్నారు. కనుక అంటే సావిత్రి ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరిణామాన్ని మార్పుకి ప్రతీక. మనం పైకి కనబడే పాత్రల వెనక ఆధ్యాత్మిక తపస్సుల శక్తుల అంటే లీల ఉంది. ముందుగా ఈ ఈ మార్గాలను బయట పెట్టినవాడు అరవిందుడే. అందుకే శ్రీ అరవిందుల సావిత్రి మామూలు పౌరాణిక గాథల కనిపించిన అదొక మార్మిక మహాగ్రంథం, మిస్టిక్ అంటాం. ఆ గ్రంథాన్ని మానసికమైన పరిధి నుండి చూస్తే ఒక పవిత్రత మనకు కనపడుతుంది. అలా కాక హృదయంతో అలా తాదాత్మ్యంగా చెంది అంత పరిశీలనతో చదివితే చేసుకుంటే అదొక మంత్ర వాక్యంలాగా, భవిష్యత్తు దేవీ పురాణం లాగానే మనకి కనపడుతుంది. రాబోయే ఒక నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించే మార్మిక గ్రంథంగా గోచరిస్తుంది. ఇప్పుడు అరవిందుల జీవితాన్ని మనం చెప్తున్నారు కొంచెం సంక్షిప్తంగా. అరవిందులు 1872లో పుట్టారు. 1950లో ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చిన రోజు, అంటే 47లో స్వాతంత్రం వచ్చింది, ఆగస్టు 15 మరణం చెందారు. అది గొప్పది. కలకత్తాలో ఆగస్టు 15, 1872 ఆయన పుట్టింది కూడా అంటే 7 సంవత్సరాల చిరుత ప్రాయంలో ఇంగ్లాండ్ వెళ్ళి ICSలో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులైన దేశ ఆంగ్ల భాషతో పాటు ఫ్రెంచి, లాటిన్, గ్రీక్, స్పానిష్ వంటి భాషల్లోని సాహిత్యాలను ఆపోసన పట్టారు. 1893లో దేశానికి తిరిగొచ్చి బరోడా మహారాజు సాయోజీరావు గైక్వాడ్ సంస్థానంలో ఎన్నో శాఖలలో ఉద్యోగం చేశారు. ఒక పక్క ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ మరోపక్క మాతృభాష బెంగాలీతో పాటు సంస్కృతం, గుజరాతీ, హిందీ వంటి స్వదేశీ భాషలు క్షుణ్ణంగా చదివి నేరాలు, వేదాలు, ఉపనిషత్తులు, గీతతో పాటు రామాయణ, మహాభారత, భాగవతం వంటి పురాణ ఇతిహాసాలు అధ్యయనం చేస్తూనే కొన్ని అనువాదాలు, మరికొన్ని స్వతంత్ర రచనలు చేస్తూ ఇంకొక పక్క శృంఖలాబద్ధమైన మాతృదేశ స్వాతంత్ర్యం కోసం విప్లవ మార్గాన్ని ఎంచుకొని తమ్ముడు బరీన్ భట్ ఘోష్తో బెంగాల్ తదితర ప్రాంతాల్లో రహస్యంగా విప్లవ సంఘాలు స్థాపించారు. అంతేకాక బొంబాయి నుండి వెలువడే హిందూ ప్రకాశ్ అనే ఇంగ్లీష్, మరాఠీ వార్తాపత్రికలలో పాత దివ్యల బదులు కొత్త దీపాలు అనే శీర్షిక కింద అనేక వ్యాసాలు రాసి అందులో సమకాలీన రాజకీయ విశ్లేషణతో పాటు దేశభక్తిని కూడా రంగరిస్తూ దేశ దాస్య శృంఖలాలను ఛేదించటం కోసం ప్రయత్నించారు. మధ్యలో కొన్నిసార్లు కలకత్తా వెళ్ళి రహస్య విప్లవ సంఘాలకు కర్తవ్య బోధ చేస్తూ వచ్చారు. ఆధ్యాత్మిక సాధన అలా ఉండగా ఆధ్యాత్మిక రంగంలో కూడా వారి సాధన అప్రతిహతంగా సాగింది. 1893లో ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చి బొంబాయిలో అపోలో రేవులో భారత భూమిపై అడుగు పెట్టగానే ఒక మహాప్రశాంతి వారిని ఆవహించి కొన్ని నెలలు పర్యంతం అలాగే నిలిచిపోయి బరోడా వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్న అరవిందులను ఆయనే ఆశ్చర్యపడేలా ఒక అదృశ్య శక్తి దాని నుండి కాపాడు. మహారాజుల వెంట ఛాందోడి సమీపంలో కర్నాల్లో
కాళీమాత విగ్రహం సజీవంగా సాక్షాత్కరించి ఎవరిని కన్నెత్తి చూడని 300 సంవత్సరాల వయస్సున్న బ్రహ్మానంద స్వామి అరవిందులను తల పైకెత్తి సంభ్రమాశ్చర్యాలతో తేరిపార చూశారు. 1901లో అరవిందులు మృణాళీదేవితో వివాహం జరిగింది. ఆమె శ్రీ అరవిందులు చేపట్టిన కార్యక్రమాలన్నిటిలో మనస్ఫూర్తిగా సహకరించి ఆమె భర్తతో జరిపిన కాలం చాలా తక్కువ. అరవిందుల అంటే సామర పువ్వు, మృణాళిని అంటే తామర పువ్వుకు ఆధారంగా నిలిచేటువంటి తూడు కాదు కనుక మృణాళీదేవి తన భర్తకు ఆధారంగా నిలిచారు. ఆ అనడంలో అతిశయోక్తి. అరవిందులు పాండిచ్చేరిలో స్థిరపడ్డాక వారిని కలుసుకునేందుకు బయలుదేరే త్రోవలో మలేరియా దారిలో బారిన పడి శరీరాన్ని చాలించారు. అరవిందుడు మృణాళీదేవికి వ్రాసిన లేఖలు కొన్నింటిని ఆలిపూర్ బాంబు కేసు విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాధారాలతో వాడుకొనటం కూడా జరిగింది. 1903 ఫిబ్రవరి 22 గైక్వాడ్ మహారాజు ప్రైవేట్ సెక్రటరీగా కాశ్మీర్లోని తరక్ ఈ సులేమాన్ శంకరాచార్య శృంగం దర్శించినప్పుడు అద్వైత సిద్ధి అరవిందుల్లోకి అనుభవంలోకి వచ్చి మహారాష్ట్ర యోగి విష్ణు భాస్కర లేలే వద్ద సూచనలు అందుకొని 3 రోజుల్లో నిర్వాణానుభూతిని పొందారు. కనుక ఈ శుద్ధికి చేరడానికి భలే లేలేకు 30 సంవత్సరాలు పట్టింది. ఈయనకి 3 రోజుల్లో వచ్చి 1906లో వందే మాతరం ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపింది. అందులో రహస్య విప్లవ సంఘాల నిర్మాణాత్మక సంఘాలు బాగా పాత్ర పోషించాయి. బిపిన్ చంద్రపాల్ వందే మాతరం పత్రికను సారథ్యం వహించడం అరవిందులు కోరారు. వహించమని అరవిందులు కోరారు. అంతేకాక రాజు సుబోధ మల్లిక్ కలకత్తాలో జాతీయ కళాశాలలను స్థాపించినట్టు తెలిసి అరవిందులు దానికి ప్రిన్సిపాల్గా రావాల్సిందిగా కోరారు. బరోడా నుండి 1906లో కలకత్తా వచ్చి కాలేజీ ప్రిన్సిపాల్గా వందే మాతరం సంపాదకుడుగా బాధ్యత తీసుకొని పూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా అరవిందులు పనిచేశారు. కారాగార్ ఆలీపూర్ బాంబు కేసులో ముద్దాయిగా అరెస్టు చేయబడి 1 ఏడాది కారాగార శిక్ష అనుభవించారు. వారికి ఈ జైలు జీవితం ఆశ్రమ జీవితంగా మారి తన యోగ సాధన కొనసాగించి వాసుదేవ సందర్శనం పొందారు. లేక స్వాతంత్రం కోసం తాను చేసిన కృషి ప్రతిపాదికంగా స్వరాజ్యం సిద్ధిస్తుందని, తన జన్మకు కారణం సనాతన ధర్మ పునరుద్ధరణని, జైలు నుండి విడుదల కాగానే ఆ దిశగా కృషి సాగించమని వాసుదేవుడి అంటే కృష్ణుడి యొక్క ఆదేశమని సందేశమని చెప్పుకున్నారు. అలాగే సరిగ్గా 2 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించి అంతరాత్మ సందేశంతో ముందు చంద్రనాగోర్ ఆ తర్వాత 1910 ఏప్రిల్ 4న పాండిచ్చేరి చేరారు. తన యోగ సాధన కొనసాగి అరవిందుల వారి తాత్విక దృక్పథం అధ్యక్షుడైన భగవంతుడు, అదృశ్యుడైన భగవంతుడు తాను అనేకంగా మారి ఆనందించాలని సంకల్పించి ఈ సకల సృష్టిగా ఆవిర్భవించారు. ఏకం అనేటువంటిది కానీ ఇంకా అనేకంగా ఈ ఏకం అభివ్యక్తం కాల. అలా కావాలంటే ఈనాటి మానవుడు దివ్య మానవుడు కావాలని ఆయన అభిప్రాయం. సాధారణ మనస్సు సాధారణ చైతన్యం ఉన్నట్లే ఊర్ధ్వముఖంగా సాగిపోయే కొద్ది చైతన్య స్థాయి కూడా మారుతూ ఉంటుంది. చివరికి
దివ్యతత్వంతో కలసినప్పుడు దివ్య చేతనం అవుతుంది. అరవిందుడు దీన్నే అతి మానసం సూపర్ మైండ్ అన్న. వెనుకటి సాంప్రదాయక యోగాలకు దైవంతో కలిసిపోవటం ఒక్కటే లక్ష్యం కాగా అరవిందుల పూర్ణ యోగం అక్కడి నుండే ప్రారంభమవుతుంది. దివ్యత్వంతో కలిసిపోవటం కాక అక్కడి శాంతి ఆనందాలను దైవీ సంపదను క్రింద అంతస్తులకి అవతరింప చెయ్యాలి. అలా ఆ దివ్య చైతన్యం దిగి వచ్చినప్పుడు సాధారణ చైతన్యంలో సాధారణ మానవుడు వచ్చినట్లుగానే దివ్య చైతన్యంతో దివ్య మానవులుగా ఆవిర్భవిస్తారు. ఈ విధంగా ఈ భూమి మీద దివ్య జీవితం ఉనికిలోకి వస్తుంది. ఈ దివ్య జీవిత ఆవిర్భావమే అరవిందుల పూర్ణ యోగానికి పరమార్థం. మాత ఆగమన 1912 మార్చి 29 మొదటిసారిగా ఫ్రెంచ్ విదుషీమణి మిర్రా రిచర్డ్ శ్రీ అరవిందులను పాండిచ్చేరిలో కలుసుకొని తనకు రోజు కలలు కల్పించి సూచనలు ఇస్తున్న కృష్ణుడు శ్రీ అరవిందుడే అని తన జీవితం వారి సన్నిధిలో గడపాలని ఆమె నిశ్చయించుకొని వచ్చారు. సాగరణాంతరాల వల్ల పాండిచ్చేరి విడిచి వెళ్ళిన 1920 ఏప్రిల్ 24 మళ్ళా ఆమె 6 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి అరవిందులతో కలిసి ఆధ్యాత్మిక రంగంలో అపూర్వ కృషి చేశారు. ఆర్య 1914లో మాతా అరవిందుల చేత ఆర్య అనే పత్రిక పాండిచ్చేరి అరవింద ఆశ్రమం నుంచి ప్రారంభమైంది. మేము వెళ్ళి చూసాం అరవింద ఆశ్రమం. ఆ పత్రిక ద్వారానే అరవిందుల దివ్య జీవనం, గీతా వ్యాసాల యోగ సమన్వయం, వేద నిగూఢ రహస్యాలు, భారతీయ సంస్కృతి పునాదులు, భవిష్యత్ కవిత, మానస వార్తలు, మానవ ఆవర్తనం వంటి గ్రంథాలు రాశారు. అరవిందాశ్రమ సృష్టి 1926 నవంబర్ 24 అరవిందుల చేతనలో కృష్ణ చేతన అతిమానస చేతన వశేకమై అది సిద్ధించింది. అదే సిద్ధి దినం. సృష్టి పరిణామ వికాస చరిత్రలో అదొక అపూర్వ సన్నివేశం. దివ్య మానవ జాతి ఆవిర్భావం కోసం సత్య చేతన, దీన్నే వేదం ఋత్ చిత్ అనందది. దీన్ని అరవిందులు సూపర్ మైండ్ అతి మానసంగా అన్నారు. పృథ్వీ చేతనలో ప్రవేశపెట్టి పరిణామ క్రమాన్ని ముందుకు నడిపించేందుకు అరవిందులు శిష్యుల భావాన్ని మిర్రా మదర్కు అప్పగించి ఏకాంతంలోకి వెళ్ళారు. శ్రీ మాతా శ్రీ అరవిందులు శిష్యుల కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. అదే ఈనాటి అరవిందాశ్రమం. శ్రీ అరవిందాశ్రమ సృష్టికర్త మాతే. కాబోయే ప్రపంచానికి అదొక ఉదాహరణగా అలరాదు. అరవిందాశ్రమం శ్రీ మాత పర్యవేక్షణలో దినదిన ప్రవర్ధమానం చెంది అతిమానస శక్తిని పృథ్వీ తన చేతనలోకి అవతరింపచేసి ఈ భౌతిక జీవితాన్ని దివ్య జీవితంగా మార్పు చేసేందుకు సూక్ష్మ భౌతిక సీమలలో ప్రవేశించి సృష్టి పరిణామ క్రమాన్ని వేగిరపరచేందుకు 1950 డిసెంబర్ 5వ తేదీన మహాయోగి అరవిందులు తమ దేహ త్యాగం చేశారు. మాతారవిందుల కృషి ఫలితంగా అతి మానస శక్తి 1956 ఫిబ్రవరి 29న పృథ్వీ చేతనలో అవతరించి అది తన పనిని తాను మౌనంగా సాగిస్తుంది. దీని పర్యవసానంగా ఇవాల్టి మానవుడు దివ్య మానవుడిగా రూపాంతరం చెందబోతున్నాడు. సంక్షిప్తంగా ఇదే అరవిందుల జీవిత విశేష. ఇంకా వివరాలు కావాలనుకుంటే అరవింద గ్రంథాలని అధ్యయనం చేయాలి. మాత జీవితం. ఈ సందర్భంగా మాత జీవితాన్ని గురించి కొంత చెప్పాలి. ఏ వరల్డ్
desire completed her mortal birth. ఒక విశ్వకామనవల్ ఆమె మానవ జన్మ ఎత్తాల్సి వచ్చింది. మాతను గురించి తన మార్మిక మహాకావ్యం సావిత్రిలో అరవిందుల వర్ణన మహాగ్రంథి ది మదర్లో ఆమె ఆది పరాశక్తి అని అంటూ మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆమె శక్తులే అని వర్ణించారు. 1978 సంవత్సరం ఫిబ్రవరి 21 ప్యారిస్ మహానగరంలో మ్యారిస్ అల్ఫాసా మాధిలోడే జన్మలోనే మాధిలోడే జన్మలోనే అనేటువంటి దంపతులకు ఓ బాలిక పుట్టి తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు మిర్రా అల్ఫాసా. మిర్రాకు చాలా చిన్నతనంలో తాను ఈ ప్రపంచంలో ఏదో ఒక మహాకార్యం చేయాల్సి ఉందని, అందుకోసమే పుట్టానని అనిపించింది. 10 ఏళ్ల వయస్సులో ఓ చిన్న కుర్చీలో ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేది. ఈ పరిస్థితి ఆమె తల్లికేం అర్థం కాదు. ఏమిటి అలా ప్రపంచ భారమంతా మోస్తున్నట్టు గంభీరంగా కూర్చుంటావు, అందరిలాగా ఆడుకోవచ్చు కదా అంటే, అవునమ్మా, ఈ ప్రపంచ భారాన్ని నేను కాక ఎవరు మోస్తారు అనే జవాబు వచ్చి చాలా చిన్నతనంలోనే ఆమెకు అనేక అసాధారణమైన ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతూ ఉండేవి. 1914 మార్చి 29 శ్రీమాత పాండిచేరికి తొలిసారిగా అరవిందుల్ని వచ్చి దర్శించారు. చిరకాలం తన లోపలి నుండి తనను ఆధ్యాత్మికంగా నడుపుతూ మార్గదర్శకులుగా ఉన్నవారు వారే అని ఆమె గుర్తించారు. తర్వాత మాత ఇలా డైరీలో వేలాది జనులు గాఢాంధకారంలో మునిగిపోయి ఉందరుగా చింతించాల్సిన పల్లె. నిన్న మేము దర్శించిన మహనీయులు ఈ భూమి మీద మన మధ్య ఉన్నారు. అక్కడి చీకట్లు పటాపంచలై ప్రకాశమానమైన వెలుగుగా పరివర్తన చెంది ఈ ప్రపంచంలో పరమేశ్వరుడి పాలన సుస్థిరంగా ప్రతిష్టమయ్యే రోజు వస్తుందనే విషయం ధృవీకరించేందుకు ఆయన సన్నిధే చాలు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా శ్రీమాత ప్యారిస్ వెళ్లాల్సి వచ్చిన 1920 ఏప్రిల్ 24 మళ్ళా పాండిచ్చేరి వచ్చి స్థిరపడ్డారు. 26లో అరవిందులు కృష్ణ చేతన అంటే అతిమానసం అవతరించాక తరుపది స్థితి కోసం ఏకాంతంలో ఉపసంహరించుకొని శిష్యుల బాధ్యతను మాతకు అప్పగించారు. శ్రీమాత కార్యసరళి మిషన్ అరవిందుల దర్శించిన దివ్యమాత ఆవిర్భావం కోసమైన కృషి జయవంతం చేసేందుకు సమగ్ర విద్యను జనులు అమలు చేయడానికి అరవింద అంతర్జాతీయ విద్యా కేంద్రం నెలకొల్పారు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలు, న్యాయ వ్యవస్థకు, రక్షణ వ్యవస్థకు, దేశకాలాలు అతీతంగా రాబోయే నూతన ప్రపంచ ఆవిర్భావ దిశ పయనించేలా అరవిందాశ్రమం వేదిట ఒక చిన్న ప్రపంచం రూపొందించారు. ప్రపంచ సమైక్యత సుసాధ్యమనేందుకు ప్రతీకగా ఆరోవిల్ ఉదయపురి అంతర్జాతీయ నగర నిర్మాణాన్ని 1928 ఫిబ్రవరి 28వ తేదీ శంకుస్థాపన చేయించారు. దీనికి ఐక్యరాజ్య సమితి సంస్థలోని కూడా హర్షాతి రేఖతో ఆమోద ముద్ర వేసి ప్రారంభ ఉత్సవ వేడుకలలో 124 దేశాల నుండి రష్యా, చైనా, కమ్యూనిస్టు దేశాలు, ఇస్లామిక్ దేశాలతో సహా యువతీ యువకులు తమ తమ దేశాల నుండి కొంచెం మృత్తికను అంటే మట్టి తెచ్చి శంకుస్థాపన కలశంలో ఉంచారు.
అప్పుడు ఆ నగరం నెమ్మదిగా అయిన స్థిరంగా ప్రగతి పథంలో పురోగమిస్తుంది. దివ్య మానవ జాతి ఆవిర్భావాన్ని అడ్డుకునేందుకు రెండవ ప్రపంచ యుద్ధ రూపంలో ప్రయత్నించిన ఆసురిక శక్తులను మాతారవిందులు తమదైన శైలిలో విజయవంతంగా అయ్యారు. మాతారవిందుల కృషి ఫలితంగా అతి మానస శక్తి 1956 ఫిబ్రవరి 29న పృథ్వీ చేతనలో అవతరించి అది తన పని తాను మౌనంగా చేసుకుంటూ పోతుంది. దీని పర్యవసానంగా ఇవాల్టి మానవుడు దివ్య మానవుడిగా రూపాంతరం చెందబోతున్నాడు. భౌతిక శరీర రూపాంతర సిద్ధి కోసం అవకాశం ఉన్నంత వరకు కృషి చేసి అందుకు సహకరించే మరొక సూక్ష్మ శరీర నిర్మాణం చేసుకొని ఈ అవతారాన్ని 17/11/1973న సాధించి విశ్వ చైతన్యంలో తన మహాకార్యాన్ని కొనసాగిస్తున్నారు మాత. తనకు తెలిసినా తెలియకుండా ఈనాటికి ఆమె నుండి మనకు కావాల్సిన ఆధ్యాత్మిక శక్తిని పొందుతూనే ఉన్నాం అని ఒక సందర్భంగా మాత అంటారు. వితౌట్ హిమ్ ఐ ఎగ్జిస్ట్ నాట్, వితౌట్ మీ హీ ఈస్ అన్మానిఫెస్ట్, హీ ఈస్ అన్మానిఫెస్ట్. వారు లేందే నాకు ఉనికి లేదు అంటే అరవింద్, నేను లేందే వారు అభివ్యక్తం కాదు అంటే తెలియబడదు. దివ్య జీవనం సావిత్రి. అరవిందులు తమ దర్శనమంతా వారి లైఫ్ డివైన్ అనే దివ్య జీవనం అనే గ్రంథంలో రాశారు. మహాగ్రంథం అది వారి సైద్ధాంతిక గ్రంథం. దానినే ఒక కావ్య రూపంలో సావిత్రిగా చెప్పారు. అరవిందుల దివ్య జీవనం కానీ మరే ఇతర గ్రంథం కానీ ఊహించి ఆలోచించి వ్రాయ ఆ మాట వారే చెప్పారు. టైప్ రైటర్ ముందు కూర్చుంటే పైనుండి వచ్చిన శక్తిపాతం తన వేళ్లను కదిలించిందని, ఆ విధంగానే అవన్నీ వ్రాయబడ్డాయని అంటారు. వారి సైద్ధాంతిక గ్రంథం దివ్య జీవితం అనేది ఈనాటి వేదాలు 4 కదా అనిపిస్తుంది చాలామంది. అనంతావై వేద అని అర్జున్ అంటే వేదాలు అనంతం అసంఖ్యాకం. ఆ మాటకొస్తే వేదం ఒకటే. వేద మంత్రాలు ఎక్కడా వ్రాయబడల, ఒకరి నుండి మరొకరికి ముఖతః అందాయి. ఈ విధంగా వేద మంత్రాలు కలిగాయని మనకి తెలిసాయి. అలా ఉన్న ఈ వేద మంత్రాలను ఒక పద్ధతి ప్రకారం విభజించి కేటగరైజ్ చేసిన వాడు కృష్ణద్వైపాయన వ్యాసుడు. ఆ విభజనమే వేదాలను విభజించాడు కనుక ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు. మన మహర్షులు మనలాగా హేతువు మీద లాజిక్ మీద ఆధారపడిన వాళ్ళు కాదు. వేదకాలం నాటి ఇంకా హేతువు అభివృద్ధి చెంద వారిలో పనిచేసిన స్ఫురితం అంటే ఇంట్యూషన్ మాత్రమే పరమాత్మ నుండి స్ఫురిత మనస్సు దాకా వారికి అందిన జ్ఞానాన్ని ఆదేశాల మంత్రాల రూపంలో ఉచ్చరించి అవి కర్ణాకర్ణిగా తరువాత తరం వాళ్ళకి అందాయి. తిరిగి వచ్చిన తరువాత వాటిని అక్షరబద్ధం చేశారు. అదేవిధంగా వేదాలు ఋగ్వేద, యజుర్వేద, సామ, అధర్వణం 4 వేదాలుగా ప్రాచుర్యంలో వచ్చాయి. ఆనాటి వేద ఋషుల మార్గంలోనే అరవిందులు తమ రచనలు చేశారు కనుక దివ్య జీవనం అనేది ఈనాటి వేదం. అది వారు విన్నది, అక్షరబద్ధం చేసింది,
సావిత్రి గ్రంథం అనుభవించింది. 50 సంవత్సరాలు పట్టింది ఆధునిక సావిత్రి గ్రంథం రాయటానికి. వారికి 50 ఏళ్ళు పట్టి అరవిందులు బరోడాలో ఉండగానే సావిత్రికి సంక్షిప్తంగా ఆరంభించారు. 1910లో పాండిచ్చేరి తిరిగి వచ్చాక దానిలోని విస్తృతార్థాన్ని గ్రహించి అనుభవించి తన అనుభవాలతో మేళవింపు చేసి వివరంగా విపులంగా రాశారు. అయితే సత్యవంతుడి మరణాన్ని గతించిన వారి గురించిన కాంటో అంటే విభాగం మాత్రమే బరోడాలో వ్రాసిన సంక్షిప్త గ్రంథం నుండి సేకరించి సావిత్రిలో చేర్చి పూర్తిగా ప్రచురించారు. ఆశ్రమం వాళ్ళు 1954లో పూర్తి గ్రంథం ప్రచురింపబడి ఇవాళ ఈ మార్మిక మహాకావ్యం 24,000 పంక్తులలో ప్రపంచంలోని అతిపెద్ద ఆంగ్ల పద్య కావ్యంగా మహాకావ్యంగా వెలిసింది. రేపటి నుంచి సావిత్రి ఏ లెజెండ్ అండ్ ఏ సింబల్, మహోదయం, ఉషకాల చిహ్నం మొదలు పెట్టాం. అసలు రేపటి నుంచి బయలుదేరి వెళ్తాం మనం.